ఆ తర్వాత దగ్గరికి వచ్చిన తర్వాత లక్కీలీ ఆపర్చునిటీస్ చాలాసార్లు చెప్పాను నేను ఇన్ఛార్జెస్కి అవి నేను చేయగలను సార్, నాకు ఏదైనా ఆపర్చునిటీ ఇవ్వండి అంటే స్టార్టింగ్లో తెలియదు కదా, వాళ్ళకి కూడా ఇచ్చేవారు కాదు. అది లక్కీలీ ఒకసారి ఒక డెమో పంపించాను. అంటే మీకు మీరు ఎప్పుడైనా డైలాగ్స్ చెప్పి అవి రికార్డ్ చేసుకొని అలా వినడం అలా అప్పుడు అలాంటి ఫెసిలిటీ అంత రిచ్ కిడ్ కాదు నేను. అసలు వినటానికి కూడా ఆపర్చునిటీ ఉండేది కదా, హెడ్ ఫోన్స్ అవన్నీ కూడా ఎప్పుడైనా టీవీలో వచ్చేది, లేకపోతే ఏదైనా ఒక సీన్ చూసి గ్రాఫ్ చేసి చెప్పేవి అంతే కూడా. అలా ఉండేది. ఒక్కసారి టెస్ట్కి పంపించమంటేను నేను చేసి పంపించాను అనమాట. జేబీఎంకి సూర్య సన్ ఆఫ్ కృష్ణలో మొత్తం అన్ని వాయిస్లు చేసి పంపించాను. అందులో చాలా వేరియేషన్స్ చేసి అది ఓకే అయింది. సూర్య సార్కి జ్యోతికకి నచ్చింది, వాళ్ళు న్యాచురల్గా కావాలనుకున్నారు. అది నా వాయిసే ఓకే అయింది. అది లక్కీలీ సూపర్ హిట్ అయింది. నాకు కూడా చాలా బాగా నచ్చింది. ఇంతకుముందు సూర్య సార్ మూవీస్ ఎన్ని చేసినా కిక్ దొరకదేమో కాదు, కానీ జేబీఎం మూవీ చెప్పేసరికి నా మనసు నిండింది. అది అంత మంచి మూవీ, అది మోరల్స్ ఉన్నాయి, నా మైండ్ సెట్కి దగ్గరలో ఉంది ఆ మూవీ. అది ఎమోషన్స్ అండ్ ఎవ్రీథింగ్ అన్ని కూడా చాలా బాగా నచ్చింది. నేను అనుకుంటుంటాను మూవీస్ అంటే ఫైట్లు, డాన్సులు ఇలాంటివి కాకుండా ఒక స్టోరీ ప్రకారం వెళ్తే బాగుంటుంది అని అనుకునేవాడిని. అలాంటిదే నా దగ్గరికి వచ్చింది. కొన్ని మంచి కళల కంటే అవి నెరవేరుతాయి ఏదో ఒక రోజు అనిపిస్తుంది. అలా నెరవేరింది నా కళ అక్కడ. ఓకే, సూర్య గారు మూవీస్ అంటేనే బేసిక్గా మనకి చాలా డిఫరెంట్గా ఉంటాయి. సింగం తీసుకుంటే అది ఒక వర్షన్, అండ్ జై భీమ్కి వచ్చేసరికి చాలా మ్యాచ్ చేయాల్సి ఉంది డైలాగ్స్. అసలు దానికి మీరు ఎంత హార్డ్ వర్క్ చేయాల్సి వచ్చింది? అంటే ఇష్టం అంతే. ఇప్పుడు లైక్ వాటర్, బ్రూస్లీ నాకు చాలా ఇష్టం. ఆయన ఎప్పుడో కొటేషన్ చెప్తారు, వాటర్లా ఉండాలి. వాటర్ ఏం చేయగలదంటే ఏ రూపంలోకైనా వెళ్ళగలదు. అంటే గ్లాస్లో వేస్తే గ్లాస్, కుండలో వేస్తే కుండలో. వాటర్ కామ్గా ఉంటుంది, ఎటువంటి రంగున ఏ రంగు వేసినా అందులో కలుస్తుంది. అలాగే వాటర్ కోపం వస్తే మొత్తం ఆనకట్టలు తెగిపోతాయి. అది కూడా చేయగలదు. అది ఫ్లో చేయగలదు, మూవ్ అవ్వగలదు, ప్రశాంతంగా ఉండగలదు, అన్నిట్లో కలవగలదు, అన్నిటికీ ఉపయోగపడగలదు. సో బీ లైక్ ఎ వాటర్ ఫ్రెండ్ అంటారు. సో అది నాకు చాలా ఇష్టం అనమాట. మనం ఏదైనా రోల్ దొరికేటప్పుడు దానికి సరిపడినట్టు మనం డెఫినెట్గా చేయాలి. అప్పుడే మనకి అంత మంచి పేరు వస్తుంది. అది పోలీస్ రోల్ కాదు, యాక్చువల్లీ లాయర్ రోల్. పోలీస్ అంటే బ్రెయిన్ అండ్ ఫిజికల్ కలిసిన ఒక, అంటే డెఫినెట్గా అనే ఒక ఇది ఉంటుంది. లాయర్ అలా ఉండదు ఎక్కడ మనం చూడండి, రియల్ లైఫ్లో థింకింగ్తో ఉంటుంది. మీరు చేశారా, అలా చేశారా, ఓకే చేద్దామండి, టెన్షన్ పడకండి, నేను చూసుకుంటా కదా, అలా ఉంటుంది. సో దానికి బ్రెయిన్ వర్క్ ఉంటుంది. సో అలాంటి ఒక వెర్షన్ అది. దానికి సరిపడినట్టు ఆ వెర్షన్ నేను చేశాను. అది మీకు చెప్తాను అండి. Billards, police being continuously foul playing this case. This case is nothing but a scandal. This is a fit case to be handed over to the CBI. నీతి వాక్యాలు కంటే అవినీతి వాక్యాలు వల్లించే ఈ న్యాయస్థాన మౌనం చాలా ప్రమాదకరమైంది. థ్యాంక్ యూ మై లార్డ్. యాజ్ ఇట్ ఈజ్. యాక్చువల్గా జై భీమ్ మూవీ చూసినప్పుడు అంటే మీరు ఎన్నో డైలాగ్స్ చెప్పుంటారు, దాంట్లో మీకు బాగా కనెక్ట్ అయ్యి బాగా నచ్చిన రిపీటెడ్ మోడ్లో మనం కొన్ని వింటూ ఉంటాం, అలా మీకు బాగా నచ్చిన డైలాగ్? ఇప్పుడు నేను చెప్పిన డైలాగ్ నాకు చాలా బాగా ఇష్టం. ఇంకొక సెటర్కల్ డైలాగ్ కూడా వేస్తాడు, అందరు పోలీసులు మంచోళ్ళు కూడా కాదు కదా సార్ అంటాడు. అది కూడా బాగుంటుంది. పోలీసులను అనుమానిస్తూ చట్టోళ్ళు అంటే తనకి చెప్తాడా, అందరు పోలీసులు మంచోళ్ళు కూడా కాదు కదా సార్ అంటాడు. అది చాలా బాగుంటుంది. సూర్య గారిని ఎప్పుడైనా కలిసారా? లేదు, కలిసే అవకాశం ఎప్పుడు రాలేదు. బట్ వాళ్ళ దగ్గరుండి ఫ్యామిలీ మొత్తం విని వాయిస్ అంతా ఓకే చేసి చేశారు. కార్తీ సార్ని కలిశాను, PS1 PS2 విక్రమ్ మణిరత్నం గారు, విక్రమ్ సార్ మొన్న రిలీజ్ అయింది. ఆ సినిమా డబ్బింగ్ చెప్పేటప్పుడు మణిరత్నం గారి స్టూడియోలో కార్తీ గారు వచ్చారు అక్కడికి. అప్పుడు సార్ కలిశాను, చాలా బాగా మీరు చేశారు ఇది అది. కాకి నాకు చాలా బాగా నచ్చింది, ఎందుకంటే ఒక స్టైల్తో ఉండే ఒక పోలీస్ ఆఫీసర్ మనం ఎప్పటి నుండో చూస్తున్నాం, ర్యాష్ అండ్ రఫ్, కానీ ఒక న్యాచురల్గా ఉండే పర్ఫార్మెన్స్ని కాకిలో ఆయన చేశారు. అది చాలా బాగా నచ్చింది. ఆ విషయాన్ని ఆయనకి చెప్పాను. ఆయన కూడా మీరు కూడా చాలా బాగా చేశారండి, నాకు బాగా నచ్చింది, అన్నయ్యలు కూడా పర్ఫెక్ట్గా వాయిస్ సెట్ అయింది ఇన్నాళ్ళకి అని వాళ్ళు చెప్పారు. సో ఇట్స్ ఎ బిగ్ కాంప్లిమెంట్.
ఓకే. అంటే మీకు సూర్య గారి నుంచి ఎప్పుడైనా కాంప్లిమెంట్స్ డైరెక్ట్‌గా కాంప్లిమెంట్స్ తీసుకోవడం అలాంటివి ఏం జరగలేదా? డైరెక్ట్గా ఎప్పుడు లేదు. విక్రమ్ సార్ నుండి అయినాయి. PS1 సార్తో కలిపి నేను డబ్బింగ్ చెప్పాను. హ్మ్. ఒక 3-4 డేస్ స్పెండ్ చేశాను. ఆయనతో పాటు కంప్లీట్గా నేను ట్రావెల్ చేశాను. హ్మ్. ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఓకే. సూర్య సార్ దగ్గర నుండి కలిసే అవకాశం రాలేదు ఎప్పటి నుంచో. అండ్ త్రూ వాయిస్ వాళ్ళ దగ్గర నుంచి చాలా బాగుందన్నారు. సార్ ఓకే చేయమన్నారు. హ్మ్. చక్కగా చెప్పారని చెప్పారు. సో అలా ఓకే. వాళ్ళ త్రూ నుంచి తెలియడం వాళ్ళ తప్ప through డైరెక్ట్ డైరెక్ట్గా నేను కాంప్లిమెంట్స్. ఎప్పుడు కలవలేదు. ఓకే. చూద్దాం మరొక గట్టి కలకందాం. డైరెక్ట్గా యాక్ట్ చేద్దామా ఈసారి వాయిస్ ఇద్దామని. ఓకే. కలవాలి అనుకుంటే మీరు ఎంతసేపు బ్లెస్సింగ్స్ అలా దొరికిపోతాయి. ఏమో కలలు కంటుంటే అంటే మూవీకి ప్రాణం యాక్షన్ ఎంత ఇంపార్టెంటో ఆ వాయిస్ కూడా అంతే సెట్ అవ్వాలి. ఇప్పుడు ఎంత యాక్టింగ్ చేసినా ఆ వాయిస్ మ్యాచ్ అవ్వకపోతే ఆడియన్స్ దాన్ని యాక్సెప్ట్ చేయరు. సో అలా ఇప్పుడు సూర్య గారు అనగానే మీ వాయిస్ పర్ఫెక్ట్ యాప్ట్ అయిపోయింది. సో మీకు ఎలా అనిపిస్తుంది ఈ సక్సెస్ చూసిన తర్వాత? అంటే ఇన్ని రోజులు పడిన స్ట్రగుల్స్కి ఒక న్యాయం జరిగింది అనే ఫీల్ ఉంటుందా? అంటే అది మాటల్లో చెప్పలేని ఒక తీయని అద్భుతమైన అనుభూతి. ఎందుకంటే మన చుట్టుపక్కల జనాలందరూ ఎక్కువ పర్సంటేజ్ అది ఒక్క ఏమొస్తారే చాలా చూసాంలే ఇది కరెక్ట్ కదా ఇది సెట్ అవ్వదు ఇలాంటివన్నీ మన చెవును పడుతూ ఉంటాయి. నెగిటివ్ కామెంట్స్ అన్నీ కూడా మనల్ని మనం మాత్రమే నమ్మాలి. చాలాసార్లు ఉంటాం మనం కరెక్ట్గా, కొన్నిసార్లు అనిపిస్తుంది అవునా నిజంగా కరెక్ట్గా లేదా, చేయలేమా, లేదు లేదు చేయగలం చేయి అని మనమే ధైర్యం చెప్పుకుంటాం. ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఇలా ప్రూవ్ అయ్యి అది జరిగినప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. అప్పుడప్పుడు సరదాగా కలలకు అంటుంటాం మనకి, అబ్బా ఏం చేశాడు రైడ్, చాలా బాగా చేసావు, ఈ రేంజ్లో ఎలా చేయగలిగాడు, చాలా బాగా చేయగలిగాడు కదా అని పెద్ద యాక్టర్స్ మనల్ని పిలిచి అప్రిషియేట్ చేయాలని కలలకు అంటాం. విన వెంటనే వితిన్ 1 వీక్లో జరిగిపోతున్నప్పుడు సూపర్ అనిపిస్తుంది అనమాట. అప్పుడు చాలా తృప్తితో ఆగిపోయే కంటే పర్ఫెక్ట్గా ప్రూవ్ చేసుకోవాలని అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఒక ఆనందంతో కూడిన ఆగిపోవడం జరుగుతుంది, కానీ అది జరగకన్నా మనం పర్ఫెక్ట్గా టైం దొరికినప్పుడే ప్రూవ్ చేయాలి. మనకి వేరే బ్యాక్గ్రౌండ్స్ కానీ రికమెండేషన్స్ కానీ ఏవి ఉండవు మనలాంటి పిల్లలకి, కష్టపడి వచ్చే పిల్లలకి. మనం టైం దొరికినప్పుడు కరెక్ట్గా ప్రూవ్ చేయాలి. అదే మనకి నెక్స్ట్ స్టెప్, నెక్స్ట్ లైఫ్ని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. సో అది బ్రెయిన్లో ఉంటుంది, ఇరగొడతానంతే ఇచ్చేటప్పుడు. ఓకే. సో మంచి ఫార్ములా ఫాలో అవుతున్నారు అయితే. సో విక్రమ్ గారికి సూర్య గారికి కాకుండా ఇంకా ఏ హీరోస్కి మీరు డబ్బింగ్ చెప్పారు? రీసెంట్గా మోహన్ లాల్ గారికి చెప్పాను. అది సూపర్ మూవీ. 70s టైంలో తీసిన ఒక వీరుడి కథ అది చాలా అద్భుతమైన కథ. చేయగలనని సార్ కూడా చేయగలనని ఒక నమ్మకం ఉండేది, ఎప్పుడు అవకాశం రాలేదు. సడన్గా వచ్చింది, అక్కడ కూడా విరగొట్టారు. సో నెక్స్ట్ ఇంకొక బ్లాక్ బస్టర్ అనుకోవచ్చు. చాలా బాగుంది మూవీ, ఎక్స్ట్రాడినరీ మూవీ. అంటే ఒకసారి ఆయన వాయిస్ మీరు చెప్తే ఎలా ఉంటుందో మాకు వినిపిస్తారా? అది ఇంకా చాలా చాలా దాని తర్వాత నేను చాలా చాలా చేసేసాను. ఓకే. సో రిలీజ్ చేసినా కూడా నన్ను కట్టేస్తారు. సో సీక్రెట్ అంటారు.